హాయ్ ఫ్రెండ్స్, టుడే మీకు వెన్న ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను 15 డేస్ మేగడని నేను గేదె పాలు పోపించుకుంటానండి. దాన్ని నాకు వీక్లీకి 3 లీటర్స్ పడతాయి. తీసుకుని దాన్ని పెరుగు తోడుపెట్టి దానిపైన ఉన్న మేగడిని తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇది 15 డేస్ మేగడండి. 15 డేస్ ఆగిన తర్వాత ఇలా మజ్జిగ చేసుకుంటాను. ఇలా మజ్జిగ చేసుకుంటే నేను కవ్వంతోనే చేస్తానండి. మిక్సీ అలాంటిది నేనేమి చెయ్యను, మిక్సీ పట్టను. ఎలక్ట్రిక్ ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో నేను ఇలాగే మజ్జిగ కవ్వంతో చేస్తానండి. ఇలా చేశానండి. 15 డేస్ ఆగిన తర్వాత ఇలా మేగడ తీసుకొని చేశానండి. వెన్న ఇలా మంచిగా ఇలా మజ్జిగ కవ్వంతో చేస్తే ఇలా వెన్న చక్కగా పైకి తేలుతుందండి. దీన్ని తీసుకుని మంచిగా 2-3 సార్లు వాటర్తో కడుక్కుని పొయ్యి మీద పెట్టుకుంటే మనం ఇంటిలోనే వెన్న తయారు చేసుకోవచ్చండి. ప్యాకెట్ వెన్న అండ్ ప్యాకెట్ పాలు అంత మంచిది కాదండి. మీరు గేదె పాలు కొని చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.